అసలు సమస్య ఉత్పన్నం కావడానికి బాధ్యులు ఎవరు, కారణం ఎవరు? వలసదారులే కదా. ఇప్పుడు సుష్మిత గారు ఏమన్నారు? ముఖ్యమంత్రి గారు ఏదైతే సమయం లేదు, సందర్భం లేదు, రేపు ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలియదు, మీ రాబోయే శాసన ఎన్నికల్లో ప్రకాష్ రెడ్డి కొట్టేయాలని ఏమనంటే అసలు ముందు శివకాంత్ ఎవరికి ఇవ్వాలి? రేవంత్ రెడ్డికి ఇవ్వాలి. ముందు సుష్మిత కాదయా, అసలు సుష్మితను ప్రేరేపించింది ఎవరు? సుష్మిత కామెంట్స్ ఎవరు బాధ్యులు? రేవంత్ రెడ్డి బాబు. నీకు సమయం సందర్భం లేకుండా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కొట్టేయండి. రాబోయే ఎన్నికల వల్ల అభ్యర్థి ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాలని చెప్పి చెప్పు. ప్రకాష్ రెడ్డి కూడా ఎప్పుడైనా చెప్తావేమో నాకు అర్థం కాదు. అంటే ఏఐసిసి మల్లికార్జున ఖర్గే గారికి ఆశించిందా? మల్లికార్జున ఖర్గే గారు ఏదైతున్నదో ఆయన అధికారాలు ఏమన్నా ఉన్నట్టయితే ఆయన ఏఐసిసి ప్రెసిడెంట్ నీకేమన్నా పౌర పట్టాన్ని ఇచ్చిందని సెలక్షన్ క్యాండిడేట్స్ పోరాటం చేసుకోమని చెప్పారు. అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆర్డర్ కారణం ఎవరంటే రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన ఆర్డర్ కారణం ఎవరు చెప్పారు? రేవంత్ రెడ్డి అంటుంది. రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన భిన్నంగా, రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన భిన్నంగా అసలు పార్టీ ఫిర్యాదు తెరపై ఎవరు లేదని ఇవన్నీ గుర్తుకొచ్చింది. ఎవరికైనా రాజ్యాంగ నిబంధనలు ప్రధానమే. రాహుల్ గాంధీ గారు ఏదైతుందో ఆయన ఎప్పుడు ఏదైతుందో రాజ్యాంగం బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం నాకు ప్రధానము. పార్టీ ఫిర్యాదు ఎవ్వరు పాల్పడ్డా కానీ వాళ్ళ యొక్క సభ్యత్వం రద్దు చేయబడాలి, శాసనసభ కానీ పార్లమెంట్ కానీ. దిస్ ఈస్ ది ఐడియాలజీ ఆఫ్ ది రాహుల్ గాంధీ. ఆయన ఆలోచన భిన్నతను పార్టీలను ప్రోత్సహించి వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కారణం ఎవరు? రేవంత్ రెడ్డి. నిజంగా షోకాజ్ నోటీస్ ఇస్తే ఎవరికి ఇవ్వాలి? రేవంత్ రెడ్డికి ఇవ్వాలి. ముందు ఆయనకి ఇవ్వాలి, రేవంత్ రెడ్డికి. ఇప్పుడు డిసిప్లినరీ కమిటీ అనేది ఇచ్చేపోయింది కదా అంటే అది ఏసీకి చెప్పు చేతులు లేదు. డిసిప్లినరీ కమిటీ అనేది ఏసీకి చెప్పు చేతులు లేదు. డిసిప్లినరీ కమిటీ అనేది ఏది ఇస్తుందో రేవంత్ రెడ్డి చెప్పు చేతుల్లో నడుస్తున్నట్టు కనబడుతుందని చెప్పంటున్నా. నిజంగా డిసిప్లినరీ కమిటీ అనేది ఏసీ యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా కొనసాగుతున్నట్టయితే ముందు షోకాజ్ నోటీస్ ఎవరికి ఇవ్వాలి? రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలి. సుష్మితను ప్రేరేపించింది ఎవరు? రేవంత్ రెడ్డి. చిన్నాన్ని ప్రేరేపించింది ఎవరు? రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో పార్టీ ఫిర్యాదులో తెరదీసింది ఎవరు? రేవంత్ రెడ్డి. నిన్న నిజామాబాద్ ఏదైతుందో పిఎస్సి మీటింగ్ అవుతే అక్కడ మొత్తం పిఎస్సి ముందు కాంగ్రెస్ శ్రేణులు అందరూ ధర్నా. ఈ వలసవాదం వచ్చి ఏదైతున్నదో ఇలా మా మీద ఆధిపత్యం చేస్తుందని చెప్పాలి. దీని అందరూ బాధ్యులు రేవంత్ రెడ్డి కాదా? మీరు ఇంకా 2 ఏళ్ళు కాంగ్రెస్ బతికించుకోవాలని చెప్పి అనుకుంటే సార్ తర్వాత ఎట్లా ఉండదు? 2 సంవత్సరాల తర్వాత ఎట్లా ఉండరు? రేవంత్ రెడ్డి ఉండనియరు. 2 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉండదు? రేవంత్ రెడ్డి ఉండనియడు. ఆయన ఏదైతుందో కాంగ్రెస్ చేరిందే చంద్రబాబు నాయుడు యొక్క మేనిఫెస్టో అమలు చేయాలి. అల్టిమేట్ గా కాంగ్రెస్ ఏదైతుందో కన్వర్ట్ చేయాలి. ఆ కాంగ్రెస్ పార్టీ కన్వర్ట్ చేయడంలో భాగంగానే ఇవన్నీ తెర మీద పట్టుకొచ్చి ఈ పార్టీ ఫిరాయింపులు. నువ్వు 2034 దాకా నేనే ముఖ్యమంత్రి చెప్పడానికి నువ్వెవడులే? కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే ఎవరు మాట్లాడతారు? బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తుందని చెప్పాలి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే లేవు నేనే మళ్ళీ ముఖ్యమంత్రిని అని మతం దర్శిస్తావా? ఏంటి డెఫినెట్లీ ఏసీసీ ఏ మాత్రం కూడా మీ పార్టీ మీద పట్టున్నట్టయితే లేదు మేము తెలంగాణ రాష్ట్రం రేపు రాసి ఇచ్చేసామని చెప్పండి. మీరు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో మీరు రేవంత్ రెడ్డి రాసి ఇచ్చామని చెప్పనుకుంటే మర్చిపోండి. ఏదో 2 ఏళ్ళు అవుతా